హలో ఆర్కే నాయుడు గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ. యెస్. సార్ ఇప్పుడు లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ హ్మ్. ఎల్ఏపీ అని అంటాం. హ్మ్. ఎల్ఏపీకి ఇంకోటి హోమ్ లోన్‌కి హ్మ్. డిఫరెన్స్ ఏంటి సార్? హోమ్ లోన్ అనేది ఏంటంటే, మనం పర్టిక్యులర్‌గా న్యూ కన్‌స్ట్రక్షన్ కావచ్చు, ఎగ్జిస్టింగ్ ఆల్రెడీగా కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అయినటువంటిది కావచ్చు, వాటిపైన మనం తీసుకునేటటువంటిది కొన్ని హోమ్ లోన్స్ అంటారు. హోమ్ లోన్స్‌లో మనకొచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనకు చాలా తక్కువతో స్టార్ట్ అవుతుంది. 7, 7.5, 8% ఈ విధంగా. బట్ కమింగ్ టు ల్యాప్ అనుకోండి, లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ. లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ అన్నప్పుడు మనం దాన్ని పర్టిక్యులర్‌గా ఏదైనా బిజినెస్ డెవలప్‌మెంట్స్ కోసమో, లేదంటే ఇంకా వేరే ఏమైనా అదర్ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు ల్యాప్‌కెళ్ళి వెళ్తాం. సో, ఈ ల్యాప్ అనేది ఎలాగుంటుందంటే, మన యొక్క ప్రాపర్టీ వాల్యూ సపోజ్ ఒక 10 సీఆర్ ఉందనుకోండి. దాన్ని ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్కలాగా కాలిక్యులేట్ చేస్తుంది. మనకు 5 సీఆర్ తీసుకోవడం 50%, 60% అని. సో, ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకు దానిపైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మినిమమ్ 12% పైన ఉంటుంది. ఓకే. సో, హోమ్ లోన్‌లో ఎలాగంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువుంటుంది. మనము కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేసుకునే దానికైనా వెళ్ళొచ్చు. ఈ విధంగా తీసుకోవచ్చు లోన్స్. ఓకే. సో, ఇప్పుడు మన ప్రాపర్టీ వాల్యూ ఎంత పర్సెంట్ ఉంటే మన లోన్ ఎంతొస్తుంది సార్ మనకి? ప్రాపర్టీ వాల్యూ మీరు చెప్పినట్టు 5,00,00,000, 10,00,00,000 ఉందా అంత తీసుకున్నారు. సో, మన ప్రాపర్టీ వాల్యూ రూ. 1,00,00,000 ఉందనుకోండి. సో, మనకి లోన్ ఎంత వరకు వచ్చే ఛాన్స్ ఉందంటారా? సో, మీరు ల్యాప్ అడుగుతున్నారు. యెస్. ల్యాప్ యెస్. గురించి. లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీలో మన యొక్క ప్రాపర్టీ వాల్యూ 1 సీఆర్ ఉందనుకోండి. సమ్ బ్యాంక్స్ వచ్చేసి మనకు 50 లాక్స్ వరకే సపోర్ట్ చేస్తుంది. సమ్ ఓకే. బ్యాంక్స్ 60% వరకు కూడా సపోర్ట్ చేస్తుంది. సమ్ బ్యాంక్స్ 80% వరకు కూడా సపోర్ట్ చేస్తుంది. సో, ఇందులో ఎట్లా అంటే బ్యాంక్ టు బ్యాంక్ పాలసీ అనేది వేరియేషన్ ఉంటుంది. ఓకే. హ్మ్. సో, ఇంకోటేంటంటే గవర్నమెంట్ ఏదైతే వాల్యుయేషన్ అంతకు తీసుకుంటారా? లేకపోతే ప్రైవేట్ వాల్యుయేషన్ కింద తీసుకుంటారా? లేదు, సమ్ టైమ్స్ మామూలుగా సబ్ రిజిస్టర్ ఎస్ఆర్ఎస్ వాల్యూ అనేది ఒకటుంటుంది. సబ్ రిజిస్టర్ వాల్యూ. ఆ వాల్యూ కంటే కూడా మార్కెట్ వాల్యూని తీసుకొని దాన్ని కన్సిడరేట్ చేస్తూ దానిపైన పర్సెంటేజ్ అనేది కాలిక్యులేట్ చేసి ప్రొవైడ్ చేస్తారు లోన్. ఇప్పుడు గవర్నమెంట్ వాల్యుయేషన్‌తో అలా ఏం కాలిక్యులేట్ చేయరా సార్? ఎల్ఐపిలో? తీసుకుంటారు. కన్సిడర్ అయితే చేస్తారు. సబ్ ఓకే. రిజిస్టర్ వాల్యూ అయితే కంపల్సరీ కన్సిడర్ చేస్తారు. ఓకే. వాటితో పాటు ఎంత అప్రిషియేషన్ ఉంది, ఎంత మార్కెట్ అనేది యాక్చువాలిటీ కూడా ఎళ్లి, రియాలిటీకి కూడా ఎళ్లి దాన్ని కూడా చేసి వాల్యుయేషన్ తీసుకొని దాని ప్రకారం కూడా రిపోర్ట్ వచ్చి, ఆ రిపోర్ట్ ద్వారా కూడా లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఎల్ఐపిలో ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి సార్? మనం లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ తీసుకోవాలంటే సో, ఆ హోమ్ అనేది మనం ఒక ఆల్రెడీ లోన్ తీసుకున్నదని. సో, దానికి ఎల్ఐపి వర్తిస్తుందంటారా? కంపల్సరీ. సో, ఏమేమి ల్యాబ్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి? డాక్యుమెంట్స్ మామూలుగా బ్యాంకర్ అయినా ఎవరైనా గాని కంపల్సరీ కన్సిడర్ చేసేది ఏంటి? సేల్ డీడ్ చూస్తారు. అంటే ప్రెజెంట్ ఇతని పేరు మీద ఈ సేల్ డీడ్ అనేది ఉందా? సరే, ఉన్న తర్వాత ఇతని దగ్గర నుంచి లింక్ డాక్యుమెంట్స్. కానీ సమ్ బ్యాంక్స్ 30 ఇయర్స్ అడుగుతారు. కొన్ని బ్యాంక్స్ 40 ఇయర్స్ అడుగుతారు. అదే విధంగానే హౌస్ టాక్స్, పవర్ బిల్, లీగల్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. సో, ఓకే. ఈ డాక్యుమెంటేషన్స్ అన్నీ ప్రాపర్‌గా చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు ముందుకెళ్తారు లోన్ ఇవ్వడానికి. ఓకే. సో, స్టార్టింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% స్టార్ట్ అవుతదా సార్? లేకపోతే 10, 9 గురించి ఏమైనా స్టార్ట్ అవుతదా? లేదండి. యాక్చువల్‌గా లోన్ అగ్రీస్ట్ ప్రాపర్టీ విషయంలో అయితే గాని మినిమమ్ 11, 12 నుంచే స్టార్ట్ అవుతుంది. 11, 12 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి దాకా వెళ్తుంది సార్? అది బ్యాంక్ టు బ్యాంక్ వేరియేషన్. అది చెప్పాను కదా! ఇప్పుడు నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఒకలాగుంటుంది. హ్మ్. ప్రైవేట్ బ్యాంక్స్ ఒకలాగుంటుంది. ఎన్‌బీఎఫ్‌సీస్ ఒకలాగుంటుంది. సో, వీళ్ళకున్నటువంటి ఇన్‌కమ్ బేస్ గాని, సిబిల్ గాని ఈ 2 చాలా క్రైటీరియా ఉంటుంది. ఐదర్ ప్రాపర్టీ గాని. ఈ మూడిట్లో కూడా పర్టిక్యులర్‌గా క్రైటీరియా తీసుకొని వాటి ద్వారా నేషనలైజ్డ్ బ్యాంక్స్ అనుకోండి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ప్రైవేట్ బ్యాంక్స్ అనేవి దానికంటే కొంచెం, తర్వాత ఎన్‌బీఎఫ్‌సీ దానికంటే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే. ఓకే. సో, గాట్ ఇట్. మనకు కంపల్సరీ సిబిల్ గాని, ప్రాపర్టీ వాల్యూ గాని, వీళ్ళకొచ్చేటటువంటి ఇన్‌కమ్ గాని ఈ 3 కూడా బేస్ చేసుకొనే ముందుకెళ్తాం. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.